अग अंबे जगदंबे तू साऱ्या जगाची आई, पाप तारी विघ्नहारी साऱ्या मोशाची पालनकारी, आदिशक्ती आदिकाळी साऱ्या दैत्यांचा वधकारी, धनलक्ष्मी विद्याधारी साऱ्या भक्तांची माझी माऊली हो, हो, आई अंबेचा उदो माझ्या माऊलीचा उदो, अंबा भवानी आईचा उदो माझ्या माऊलीचा उदो, आई अंबेचा उदो माझ्या माऊलीचा उदो, अंबा भवानी आईचा उदो माझ्या माऊलीचा उदो, भक्तांना तारीशी सूर दैत्य मारीशी बेल फूल वाहुनी नतमस्तक होऊनी, सिंहावर बैसूनी त्रिशूळ घेऊनी भक्तांच्या हाकेला धावली माझी माऊली, माझी माऊली ओ, अग दुर्गे अग चंडे. మహాదేవుని భార్య అయిన పార్వతి అమ్మవారు గ్రామ దేవత అయి గ్రామాలను రోగుల బారి నుంచి రక్షిస్తుంది అనేది భక్తుల నమ్మకం. పార్వతీదేవి యొక్క 101 చెల్లెల్లో ఒకరైన శ్రీ సుంకులమ్మ అమ్మవారు ఒకరు. హాయర్స్ నమస్తే, వెల్కమ్ టు తేజ్ బ్లాగ్. చిత్తూరు జిల్లా నాగులాపుర గ్రామానికి చెందిన శ్రీ సుంకులమ్మ ఆలయానికి స్వాగతం సుస్వాగతం. పురాణాల ప్రకారం గ్రామాలలో గ్రామ దేవతను స్త్రీ రూపంగా పూజించేవారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ దేవతను ఊరికి పొలిమెరుగా ఏర్పాటు చేసేవారు. గ్రామంలో మానవులు ఎంతో తెలివైన వారు. ఉన్న ఆడ మగ చిన్న పెద్ద దేవి నవరాత్రుల కాలంలో ఎక్కడో ఉన్న మధుర మీనాక్షమ్మ వద్దకో బెజవాడ కనకదుర్గమ్మ వద్దకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు, వెళ్ళడానికి వీలు ఉండకపోవచ్చు, తో కలిసి వెళ్ళాలన్నా కుదరకపోవచ్చు. ఈ సందర్భాల్లో అమ్మవారి దర్శనానికి వెళ్ళలేకపోయామనే చింత పడకుండా ఉండేందుకు ఉన్న అమ్మవారిని ఇక్కడే దర్శించుకుందామనే తృప్తిని పొందుటకు గ్రామ ప్రజలు దేవతను ఏర్పాటు చేశారు ఊరి పెద్దలు. ఈ ఆకాశం భూమి నీరు పంచభూతాల సాక్షిగా గ్రామ దేవత ఆవిర్భవించడం జరిగింది. నాగులాపుర గ్రామంలో శ్రీ సుంకులమ్మ దేవి అమ్మవారు పూలతో పూజలు అందుకుంటున్నారు. ఆలయానికి ప్రతి మంగళ శుక్రవారాల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అమ్మదేవి ఆలయాన్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించడం జరిగింది. తిరునాళ్ళు, ఉగాది, దసరా ఘనంగా బ్రహ్మోత్సవాలు కూడా ఈ దేవస్థానంలో నిర్వహిస్తారు. సుంకులమ్మ అమ్మవారిని అడవి మనుషులు గిరిజన దేవతగా పూజిస్తారు. 5 ఏళ్లకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి కుండలో నైవేద్యం ఉండి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. తదుపరి మొక్కులు చెల్లిస్తే తన కోరికలు తీరుతాయన్నది భక్తుల విశ్వాసం. అమ్మవారిని దర్శించుకునే ముందు ముందుగా విఘ్నేశ్వరుని మరియు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకుంటారు. సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఇతరుల ప్రాంతాల నుంచి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే జిల్లాల నుంచి కూడా వస్తారు. ఈ గ్రామంలో అమ్మవారు ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో నాగపాము, డమరుకం కింద పట్టుకొని దర్శనమిస్తుంది. గ్రామంలో శ్రీ సుంకులమ్మ వారు కాశీ విశాలాక్షి దేవి అలంకరణలో మనకు దర్శనమిస్తుంది. భక్తాదులు శ్రీ సుంకులమ్మ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్వామికి తమ్ముడైన పార్వతుల పుత్రుడు ప్రథమ పూజ్యుడైన విఘ్నేశ్వరుని కూడా దర్శించుకుంటారు. ప్రాంతాల నుంచి కర్నూలుకి బస్సు లేదా రైలు మార్గం ద్వారా చేరుకొని కర్నూలు నుంచి బస్సు లేదా ఆటోల ద్వారా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దుర్నమితావర దుందుభినాద ముహుర్ముఖరీకృతరే